నమస్కారం. ఈరోజు మనం చరిత్రలోని అతిపెద్ద రహస్యాల్లో ఒకదాన్ని ఛేదించబోతున్నాం. ఊహించుకోండి, వేల సంవత్సరాల క్రితం ఒక గొప్ప నాగరికత, చాలా అభివృద్ధి చెందినది, కాని ఉన్నటుండి పూర్తిగా అదృశ్యమైపోయింది. అదే సింధులోయ నాగరికత. అసలు ప్రశ్న ఏంటంటే, ఒక నాగరికత మొత్తం, దాని ప్రజలు, నగరాలు, సంస్కృతి అన్నీ ఎలా మాయమైపోతాయి? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే మన ఈ ప్రయాణం. మనం దొరికిన ఆధారాలను ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ ఈ అద్భుతమైన నాగరికత కథను తెలుసుకుందాం. పదండి, ఈ రహస్యంలోకి ప్రయాణిద్దాం. చూడండి, వాళ్ళ ప్రపంచం ఎంత పెద్దదో ఈ మ్యాప్ చూస్తుంటేనే అర్థమవుతుంది. మనం ఎప్పుడూ వినే ఈజిప్ట్, మెసొపొటేమియా నాగరికతల కంటే కూడా ఇది చాలా చాలా పెద్దది. హరప్పా, మొహెంజోదారో ఇలాంటి పెద్ద పెద్ద నగరాలన్నీ సింధూ నది ఒడ్డున వెలిశాయి. అంటే వాళ్ళ జీవనాధారం ఆ నదే అన్నమాట. సరే, ఈ నాగరికత ఇంత గొప్పది అని ఎలా చెప్పగలుగుతున్నాం? మొదటి సాక్ష్యం వాళ్ల నగరాలు. వాళ్ల సిటీ ప్లానింగ్ చూస్తే నిజంగా వాళ్ళు వాళ్ల కాలం కన్నా వందల సంవత్సరాల ముందున్నారనిపిస్తుంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం కేవలం ఇళ్ళు, భవనాల గురించి మాట్లాడట్లేదు. మనం మాట్లాడుతున్నది ఒక కంప్లీట్ సిస్టమ్ గురించి. అంటే వాళ్ల నగరాలు ఏవో గజిబిజిగా కట్టినవి కావు. ప్రతిదీ, ప్రతి వీధి, ప్రతి ఇల్లు చాలా పక్కాగా ఆలోచించి ప్లాన్ చేశారు. ఎక్కడ చూడండి, ఇది నిజంగా అద్భుతం. వాళ్ల నగర నిర్మాణం ఒక గ్రిడ్ పద్ధతిలో ఉండేది. అంటే రోడ్లన్నీ ఒకదానికొకటి కరెక్ట్గా 90 డిగ్రీల కోణంలో కలుసుకునేవి. అంతేకాదు, కుడివైపు చూడండి, ప్రపంచంలోనే మొట్టమొదట భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ అది. ప్రతి ఇంటికి కనెక్షన్ ఉండేది. ఆలోచించండి, వేల సంవత్సరాల క్రితమే ప్రజారోగ్యం గురించి, శుభ్రత గురించి వాళ్లకు ఎంత గొప్ప అవగాహన ఉందో. 90 డిగ్రీలు, ఈ ఒక్క సంఖ్య చాలు వాళ్ల ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉండేదో చెప్పడానికి. ఇది కేవలం ఇంజనీరింగ్ కాదు, వాళ్ల ఆలోచన విధానం ఎంత శాస్త్రీయంగా, ఎంత లాజికల్గా ఉండేదో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది వాళ్ల జీవనశైలిలో భాగమనమాట. సరే, వాళ్లు కట్టుకున్న నగరాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో చూశాం. కానీ ఆ నగరాల్లోని ప్రజల జీవితం ఎలా ఉండేది? వాళ్ళు ఏం చేసేవాళ్లు? వాళ్ల నమ్మకాలేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు వాళ్లు వదిలివెళ్లిన వస్తువుల్లోనే దాగి ఉన్నాయి. ఇక్కడ మనకు దొరికిన కొన్ని ముఖ్యమైన ఆధారాలున్నాయి. చూడండి, హరప్పాలో పెద్ద పెద్ద ధాన్యాగారాలు దొరికాయి. అంటే వాళ్ల దగ్గర వ్యవసాయం బాగా పండేదని అర్థం. ఇక మొహంజోదారోలో స్నానవాటికలు, ముద్రలు, లోథాల్లో అయితే ఏకంగా ఒక ఓడరేవు. అంటే దొరికిన ప్రతి వస్తువు వాళ్ల కథలో ఒక పేజీని మన ముందుంచుతోంది. ఇది చూడండి, మొహెంజోదారోలో దొరికిన నాట్యగత్తె విగ్రహం. ఇది కేవలం ఒక చిన్న కాంస్యబొమ్మే కావచ్చు, కాని దీనిలో ఎంత కళాత్మకతుందో చూడండి. ఆ భంగిమ, ఆ హావభావాలు, లోహాలతో ఇంత అందమైన రూపాలు సృష్టించగలరంటే వాళ్ల టెక్నాలజీ, కళల పట్ల వాళ్లకున్న అభిరుచి ఎంత గొప్పవో మనం అర్థం చేసుకోవచ్చు. ఇది చాలా ముఖ్యమైన ఆధారం. దీన్ని పశుపతి ముద్ర అంటారు. మధ్యలో యోగ భంగిమలో ఒక ఆకారం, చుట్టూ జంతువులు. దీని చాలామంది శివుడికి తొలి రూపంగా భావిస్తారు. దీని బట్టి వాళ్లకు మతపరమైన నమ్మకాలుండేవని, ప్రకృతితో, జంతువులతో వాళ్లు ఎంత మమేకమై జీవించేవారో తెలుస్తోంది. ఇక ఇది లోథాల్లోని డాక్యార్డ్, అంటే ఓడరేవు. ఇది చూస్తే వాళ్ల ఆర్థిక వ్యవస్థ ఎంత బలంగా ఉండేదో అర్థమవుతుంది. వాళ్లు కేవలం తమ ప్రాంతంలోనే కాదు, సముద్రాలు దాటి మెసొపొటేమియా లాంటి దూరదేశాలతో వ్యాపారం చేసేవాళ్లు. అంటే ఆలోచించండి, వాళ్లది ఎంత పెద్ద వాణిజ్య సామ్రాజ్యమో. సో వాళ్ల ఆర్థిక వ్యవస్థకు 2 మూలస్తంభాలుండేవి. ఒకటి గోధుమ, బార్లీ, వరి లాంటి పంటలతో వ్యవసాయం. 2 మెసొపొటేమియాతో సముద్ర మార్గంలో వాణిజ్యం. భూమిమీద ఎడ్లబండ్లు, సముద్రంలో ఓడలు. ఒక పక్కా ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఉండేదన్నమాట. ఇన్ని ఆధారాలు దొరికాయి, కాని అసలైన చిక్కుముడి ఇక్కడే ఉంది. వాళ్లకంటూ ఒక లిపి ఉంది, చిత్రాలతో, గుర్తులతో కూడిన ఒక భాష. కాని దాన్ని ఇప్పటివరకు ఎవ్వరూ చదవలేకపోయారు. వందలాటి సంకేతాలు, వాటి అర్థమేంటో మనకు తెలీదు. వాళ్లు ఏం రాసుకున్నారో, వాళ్ల కథేంటో వాళ్ల మాటల్లో మనం వినలేకపోతున్నాం. ఇదొక ఛేదించలేని రహస్యంలా మిగిలిపోయింది. ఇప్పుడు మనం అసలు ప్రశ్నకొస్తున్నాం. ఇంత గొప్ప నాగరికత, ఇంత పక్కా ప్లానింగ్, ఇంత పెద్ద వాణిజ్యం, అంత బాగుంది. మరి ఏమైపోయింది? వాళ్ల నగరాలు ఎందుకు శిథిలాలయ్యాయి? ప్రజలు ఏమైపోయారు?
ఆ మహా అదృశ్యం వెనుక ఉన్న రహస్యమేంటి? ఇక్కడ చూడండి, క్రీస్తుపూర్వం 2500లో వాళ్ల నాగరికత శిఖర స్థాయిలో ఉంది. నగరాలన్నీ కళకళలాడుతున్నాయి. కాని 1900 క్షీణత మొదలైంది. నగరాలను వదిలేయడం మొదలుపెట్టారు. 1750 నాటికి దాదాపుగా అంతా సమాప్తం. అంటే కొన్ని వందల సంవత్సరాల్లోనే అంతా తలకిందులైపోయింది. ఇంత ఆకస్మిక పతనానికి కారణం ఏమయ్యుంటుంది? ఇదే ఇప్పటికీ పరిశోధకులను వేధిస్తున్న ప్రశ్న. ఏదైనా ఒకే ఒక్క కారణమా? లేక రకరకాల సమస్యలు ఒకేసారి వచ్చిపడి ఈ మహాపతనానికి దారితీశాయా? చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. కొందరు ఆర్యులు దంగయాత్ర చేసి ఉండొచ్చంటారు. మరికొందరు సింధు నదికి విపరీతమైన వరదలు రావడం లేదా పెద్ద భూకంపాలు రావడం కారణం కావచ్చంటారు. కాని ఇప్పుడు చాలామంది నమ్ముతున్నది వాతావరణ మార్పుల సిద్ధాంతం. వర్షాలు తగ్గిపోయి, నదులు ఎండిపోయి, వ్యవసాయం దెబ్బతిని ఉండొచ్చు. నిజం చెప్పాలంటే బహుశా ఇవన్నీ కలిసే ఆ నాగరికత అంతానికి కారణమయ్యాయేమో. సరే, వాళ్ల కథ ముగిసిపోయింది. కాని ఇక్కడితో మనం ఆపేకూడదు. ఎందుకంటే వాళ్ల కథ మనకు కొన్ని పాఠాలు నేర్పుతుంది. వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన వాళ్ల గురించి మనం ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాలి? వాళ్ల కథకు మనకు సంబంధమేంటి? సంబంధముంది. వాళ్ల నగర ప్రణాళిక ఈరోజు మనం మాట్లాడే సస్టైనబుల్ సిటీస్కి ఒక ప్రేరణ. వాళ్ల భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నేటి పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్కి పునాది. వాళ్ల సముద్ర వాణిజ్యం ఒక రకంగా గ్లోబలైజేషన్కు తొలి అడుగు. అంటే వాళ్లు కేవలం ఇటుకలతో నగరాలు కట్టలేదు, భవిష్యత్తుకు అవసరమైన ఆలోచనలకు కూడా పునాదులు వేశారు. అందుకే వాళ్ల కథ కేవలం గతం గురించి కాదు, అది భవిష్యత్తుకు ఒక బ్లూప్రింట్. అదే సమయంలో చరిత్ర నుంచి మనకొక హెచ్చరిక కూడా. వాళ్ల విజయాలు మనకు స్ఫూర్తినిస్తే, వాళ్ల పతనం మనల్ని ఆలోచింపచేయాలి. ఎంత గొప్ప నాగరికత అయినా సరే ప్రకృతిలో వచ్చే మార్పుల ముందు నిలబడలేకపోవచ్చని గుర్తుచేస్తుంది. చివరిగా ఒక ప్రశ్న. బహుశా వాతావరణ మార్పుల వల్లే వాళ్లు అంతరించిపోయారు. మరి ఈరోజు మనం కూడా అదే సమస్యను ఎదుర్కొంటున్నాం కదా? వాళ్ల పతనం నుండి మనం నేర్చుకోవలసిన పాఠాలేంటి? మన నగరాలను, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి వాళ్ల కథ మనకేం చెబుతోంది? దీని గురించి ఆలోచించడం మనందరి బాధ్యత.